నమస్కారం స్నేహితులారా. ఈరోజు మనము కర్ణాటకలోని హాసన్ జిల్లాలో అంతగా వెలుగులోకి రాని ప్రశాంతమైన మొసలే గ్రామంలో ఉన్న రెండు దేవాలయాలను తెలుసుకుందాము. ఈ రెండు దేవాలయాలు హోయసల శిల్పకళా వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే అద్భుతమైన దేవాలయాలు. మొసలే గ్రామము జిల్లా కేంద్రమైన హాసన్కి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జంట దేవాలయాలు మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మొసలే గ్రామానికి చేరుకోవడానికి డైరెక్ట్ బస్సు లేదు. మొసలే హొసహళ్ళి బస్ స్టాప్ దగ్గర దిగి లోపలికి 2 కిలోమీటర్ల దూరం నడిస్తే మనం ఈ జంట దేవాలయాలను చేరుకోవచ్చు. ఆలయం వైపు సాగుతున్న ఈ ప్రయాణము ఎంతో అద్భుతంగా ఉంది. పచ్చని పొలాల మధ్య రంగురంగుల పువ్వులు మనల్ని ఆహ్వానిస్తున్నాయి. ఈ అందమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణము, పక్షుల కిలకిలారావాలు మనసుకి ఎంతో ఉల్లాసాన్ని కలుగజేస్తున్నాయి. ఈ ఉల్లాసంతో, ప్రశాంతమైన మనసుతో ఈ ఆలయాలను చూడడము ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ ఆలయాలు రెండూ కూడా ఏసీ సంరక్షణలో ఉన్నాయి. ఈ రెండు అద్భుతమైన దేవాలయాలు క్రీస్తు శకము 1250 ప్రాంతంలో, అంటే దాదాపు 770 సంవత్సరాల క్రితము హోయసల రాజు వీర సోమేశ్వర పాలనలో నిర్మించబడ్డాయి. వీటిని నగరేశ్వర మరియు చెన్నకేశవ ఆలయాలుగా పిలుస్తారు. ఈ రెండు ఒకే ప్రాంగణంలో ఒకే వేదిక పైన పక్కపక్కనే ఉండడము ఈ క్షేత్రం యొక్క ప్రధాన ప్రత్యేకత. ఈ రెండు దేవాలయాల్లో నగరేశ్వర ఆలయం శివుడికి అంకితం కాగా, దాని పక్కనే ఉన్న చెన్నకేశవ ఆలయము విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. హోయసల రాజుల కాలంలో శైవ వైష్ణవతల మధ్య నెలకొన్న గొప్ప సమన్వయాన్ని ఈ నిర్మాణం మనకి చూపిస్తుంది. ఈ రెండు ఆలయాల యొక్క శిల్పకళ, ప్లాట్ఫాము, శిఖరం యొక్క ఎత్తు అన్నీ దాదాపు ఒకే విధంగా ఒకదానికొకటి ప్రతిబింబంగా కనిపిస్తాయి. అందుకే వీటిని జంట దేవాలయాలని పిలుస్తారు. ఇప్పుడు ఈ ఆలయాల నిర్మాణ శైలిని దగ్గరగా పరిశీలిద్దాం. హోయసల శిల్పకళా శైలి యొక్క ప్రాణము నక్షత్రాకార ప్లాట్ఫాము. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే భక్తులకు ఇది ఒక విశాలమైన మార్గాన్ని అందిస్తుంది. చరిత్ర, కళాభి అత్యంత ముఖ్యమైనవి 4వ మరియు 5వ పట్టీలు. ఇక్కడ రామాయణము, మహాభారతము మరియు శ్రీకృష్ణుని లీలల ఘట్టాలు అత్యంత సూక్ష్మంగా వివరంగా చెక్కబడ్డాయి. ప్రతి శిల్పము ఒక కథను చెబుతుంది. ఈ కళాఖండాలను చూస్తే శిల్పుల నైపుణ్యము, ఓపిక ఎంతటితో అర్థమవుతుంది. ఈ ఆలయ గోడలపై చెక్కబడిన అప్సరసులు మరియు వివిధ భంగిమల్లో ఉన్న మదనికలు హోయసల శిల్పకళ యొక్క మరో కోణాన్ని చూపుతాయి. ప్రతి మూర్తికి ఒక ప్రత్యేకమైన ఆభరణము, వస్త్రధారణ ఉంటుంది. ఈ ఆలయాలు మన సంస్కృతి, కళ యొక్క గొప్ప వారసత్వాన్ని మనకు గుర్తు చేస్తాయి. మొసలి జంట ఆలయాలు కేవలము పాత కట్టడాలు కావు. అవి గత వైభవానికి, శిల్పకళా చాతుర్యానికి, మత సామరస్యానికి నిదర్శనము. ఈ అద్భుతమైన ప్రదేశాన్ని స్వయంగా అనుభవించడానికి, హోయసల చరిత్రలో లీనమవడానికి ఒకసారి తప్పక సందర్శించండి. ఇటువంటి అద్భుతమైన శిల్ప సౌందర్యంతో అలరారే మరొక దేవాలయం గురించి మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.